ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా బావని బెదిరించి మా ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు నొక్కేయాలని చూసాం. ఇక మీ ఆటలు సాగవు. ఈ సాక్ష్యాన్ని మా అమ్మమ్మ గారికి, అక్కకి చూపిస్తా. నువ్వు చేసిన మోసం మొత్తం బయట పెడతా. మా బావ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తా. అంతటితో అయిపోదు మేడం. నిన్ను కోర్టు బోన్లో నిలబెట్టి ఒక మగాడిని ట్రాప్ చేసినందుకు, లక్షల రూపాయలు లాగినందుకు, అతని కుటుంబంలో కలతలు రేపినందుకు మినిమం 10 ఏళ్ళు శిక్ష వేయిస్తాను. మీ ఇద్దరు జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. పునమి పద. బాలు, ఆ పున్నమి మనల్ని ఇంత చావు దెబ్బ కొడుతుందని అస్సలు ఊహించలేదు. అవును సత్య, ఆ ఇంటికి నువ్వు పెద్ద కోడలుగా వెళ్తావని, ఆ ప్రకాష్ గారిని చంపి కోట్ల రూపాయలు తెస్తావని, ఆ డబ్బుతో ఇద్దరం ప్లాన్ చేసి ఫారెన్కి వెళ్దామని ఎన్నో కళ్ళగన్నాను. కానీ పున్నమి సర్వనాశనం చేసింది. ఇక ప్రకాష్ నుంచి ₹1 కూడా రాదు మనకు. ఫారిన్లో సెటిల్ అవ్వాలనే మన కలలుగానే మిగిలిపోతున్నాయి. నో, ఆ సాక్ష్యం వాళ్ళ ఇంట్లో చూపిస్తేనే కదా వాళ్ళు నమ్మడానికి, కోర్టులో మనకి శిక్ష వేయించడానికి. పున్నమి పృథ్వీ వెళ్ళేది ఇంటికి కాదు సత్య, నేరుగా శ్మశానానికి. ఏంటి బాలు నువ్వు అనేది? అవును సత్య, నా ఆశయానికి వాళ్ళు అడ్డొచ్చారు. అంటే వాళ్ళని ప్రాణాలతో వదులుతాననుకున్నావా? ఆ సాక్ష్యాన్ని, పున్నమిని, పృథ్వీని భూస్థాపితం చేస్తాను. రే నరసింహ, నీతో పని పడిందిరా. చెప్పన్నా, ఎవరిని చేయాలి? వకీల్ సాబ్ కార్ ఆపండి. ఏమైంది పునమి? కార్ని ఇంట్లోకి తీసుకెళ్ళకండి, ఇక్కడే ఆపండి. ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఈ సాక్ష్యం చూపించిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని, సత్యకి బావకి ఎలాంటి సంబంధం లేదని, బావని కావాలనే మోసం చేసిందని, 10 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేసిందని కేసు పెడదాం. అలాగే పునమి, కేసు పెడితే తప్ప వాళ్ళు మన దారికి వచ్చేలా లేరు. పునమి, బాలు, బాలు, మన ప్లాన్ సక్సెస్ కాకపోతే ఆ పృథ్వీగాడు చస్తాడనుకుంటే ఆ పున్నమి చచ్చేలా ఉంది. చస్తే పర్వాలేదు, బతికుంటేనే అస్సలు ప్రాబ్లం. నాకు తెలిసి అది బతికే అవకాశమే లేదు. పునమి, పృథ్వీ ఏమైంది? ఇంటి లోపలికి వస్తుంటే కార్ యాక్సిడెంట్ చేశారమ్మా. పట్టపగల యాక్సిడెంట్ చేశాడంటే వాడు తప్పతాగే ఉంటాడురా. కారణం మరేమైనా చూసావా? లేదు నాన్న. రే, ఆ కార్ సంగతి తర్వాతరా, ముందు పునమిని హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి.
ఎవరు వీళ్ళు ఇటువైపే చూస్తున్నారేంటి? ఏమో అమ్మా, నాకు కూడా తెలీదు. ముందు పద హాస్పిటల్కి. అమ్మమ్మ చూసిందంటే ఇంకా సరే పద. ఆ పున్నమి చేస్తే పీడ వదిలిపోతుంది. పొరపాటున బతికిందో మనిద్దరిని చంపేస్తుంది. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆ పున్నమి చచ్చింది అని నిర్ధారించుకున్న తర్వాతే వెనక్కి వెళ్దాం. లేదా అదే హాస్పిటల్లో దాన్ని లేపేద్దాం. సరే పద వెళ్దాం. ఏం కాదులే పృథ్వీ, నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడున్నాడు, పున్నమిని చల్లగా కాపాడతాడు. ఏం దేవుడో ఏం లోకమో, ఆ దేవుడే ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగేదా ఏంటి? నాకు తెలిసి పున్నమి కష్టమే. నాకు కూడా అదే అనిపిస్తుంది. అది నోరా తాటిమట్ట. ఆ నోటితో ఒక్క మంచి మాట మాట్లాడరా. ఇది మరీ బాగుంది. మీకనిపించింది మీరు చెప్పారు, మాకనిపించింది మేం చెప్పాం. అది కూడా తప్పేనా? నోరు మొయ్యండి. డాక్టర్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా. బయట మీ వాళ్ళున్నారు కదా, నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతాను. డాక్టర్, మా పున్నమికి ఎలా ఉంది? క్షేమంగానే ఉందండి. పున్నమి, నీకేమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్ పడ్డాను పున్నమి. ఆ దేవుడి దేవల నీకేమీ కాలేదు. అమ్మ పున్నమి, నీకేం కాలేదు కదా? డాక్టర్ గారు, మా పున్నమికి ఇక ఏ ప్రమాదం లేనట్టే కదా? ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం జరిగిన ప్రమాదంలో ఆమె గర్భసంచికి బలమైన దెబ్బ తగలటం వల్ల గర్భసంచి డ్యామేజ్ అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.